ఇదిగోండి, ఈ చెట్టుని నేను ఫిబ్రవరిలో గింజలతో మొలక వేశాను. ఇది ఇప్పటికీ 8 months అయింది ఈ చెట్టుని పెట్టి. నేను ఒక చిన్న బకెట్లో బంక మన్నేసి అందులో నాటేశాను. ఏమి ఎరువులు ఏమైతే పెట్టలేదు ఈ చెట్టుకి. అప్పుడప్పుడు ఈ తొట్టిలో వాటర్ తగ్గినప్పుడు వాటర్ పెట్టాను అంతే. నేను ఎలాంటి ఎరువులైతే ఈ చెట్టుకి ఇవ్వలేదు. నాకు ఇది 8వ నెల అర్థమైపోయింది. ఇప్పుడు సెప్టెంబరు. ఈ సెప్టెంబర్లో నాకు ఇలా మొగ్గ అనేది వచ్చింది. ఇది తామర పువ్వు చెట్టు, లోటస్ ప్లాంట్. చాలామందికి మనం పెంచుకోవాలి అంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలాంటి ఎరువులు వేయాలో అనేటువంటి సందేహంతో మనం పెంచుకోము. నాకు ఫస్ట్ పెంచినప్పుడు అలాగే నేను సందేహాలతో పెంచలేదు. తర్వాత ఒకసారి పెంచి చూద్దాము, వస్తుందో రాదో చూద్దాం మన క్లైమాక్ట్కి అని చెప్పి నేను వేశాను. నాకైతే చాలా బాగా ప్లాంట్ అనేది గ్రో అయింది. చూడండి మీరే, తొట్టంతా స్ప్రెడ్ అయిపోయింది బాగా. ఇవి 2 మొలకలు. 4 గింజలు వేశాను నేను, 2 గింజలే మొలకలు వచ్చాయి అందులో. ఈ 2 గింజల్ని నాటాను. ఇంకేం ఎరువులు అయితే పెట్టలేదు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ తొట్టిలో పెట్టేసి వాటర్ పెట్టేశాను. ఇందులో ఫిష్లు ఉన్నాయి, ఒక 2-3 ఫిష్లు, చేపలు వేస్తున్నాము. ఇందులో ఫిష్ ఫుడ్ వేస్తూ ఉంటాను ఆ చేపలకి. అంతకు మించి ఇంకేం వేయలేదు నేనైతే. మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు కూడా పెంచుకోవచ్చు. టబ్బల్లో పెంచుతున్నారు ఇప్పుడు చాలామంది. పెంచుకోండి. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, మనమయ్యి పెంచితే ఎంత బాగుంటుందో, మన ఇంట్లో కూడా తామర పూలు వస్తే ఎంత బాగుంటాయో అనేసి. చూడండి, ఇది ఇంకొక తర్వాత మళ్ళీ 1 week మళ్ళీ ఒక మొగ్గ అనేది వచ్చింది. ఇదో చూడండి, మళ్ళీ ఒక 2 or 3 days మళ్ళీ ఒక చిన్న మొగ్గ వచ్చింది. ఇది ఎన్ని ఫ్లవర్స్ అయితే కాస్తాయో చూద్దాము, చూడాలి వేచి. ఈ వర్షం పడితే మాత్రం నేను నీళ్లు పెట్టను. వర్షం పడనప్పుడు మాత్రమే, నీళ్లు తగ్గినప్పుడు నీళ్లు పెడుతూ వచ్చాను. అంతకుమించి నేనైతే ఏమీ కేర్ అయితే తీసుకోలేదు. అది కూడా ఒక చిన్న బకెట్, ఒక 3 or 4 kgs పడుతుంది కదా ప్లాస్టిక్ బకెట్, అలాంటి దాంట్లో పెట్టాను ప్లాంట్ని కూడా. ఎక్కువ పెద్దగా మట్టి కూడా ఎక్కువ వాడలేదు. అందరైతే పెద్ద పెద్ద టబ్బల్లో పెట్టి పెంచుతున్నారు. నేనైతే చిన్న బకెట్లో పెట్టాను ప్లాంట్ని. అది వాటర్ తొట్టిలో అయితే మిడిల్లో పెట్టేశాను అంతే. అది అలా స్ప్రెడ్ అయ్యింది బాగా. ఈ గింజల్ని నేను పూజా సామాన్ల అంగిట్లో తెచ్చి పెంచడం అయితే జరిగింది. నేనైతే ఆన్లైన్లో అలా కొనలేదు. ఇది ఒక్కొక్క గింజ రేటు కూడా 2 రూపాయలే, ఎక్కువ కాస్ట్ అయితే కూడా కాదు. నేను ఈ గింజలు పెట్టాము ఆడ కమలం కాకుండా, తామర పువ్వులు కాకుండా మనకు కలువలు వస్తాయేమో అనుకున్నాను. పర్వాలేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా తామర పూలు వస్తాయని. నేనైతే మోస్ట్ కలువలే ఉంటాయి, ఈ 2 rupees కదా ఒక గింజ అనుకున్నాను. మొత్తానికైతే నాకు తామర పువ్వులు పూస్తున్నాయి. ఎట్టా దసరా కూడా వస్తుంది, దసరాకి నాకైతే పువ్వులు అందినాయి. చూడండి, పువ్వు ఎడుగుతూ ఉన్నది, ఎంత బాగుందో కదా. బేబీ పింక్తో చాలా అట్రాక్టివ్గా ఉన్నది ఫ్లవరు.
చూడండి, దగ్గరకు చూపిస్తున్నాను ఎంత బాగుందో పువ్వు అయితే. ఏమైనా మన ఇంట్లో పండిస్తే ఫ్రెష్గా ఉంటుంది పువ్వు, పెడితే కూడా ఒక సంతృప్తి మనకు. నాకైతే చాలా 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 హ్యాపీగా ఉందండి. మీరు కూడా పెంచుకోండి. అసలు మనం అంతగా అయితే ఏమి శ్రమ పడాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ మొలకలు ఎత్తేదాకా కేర్ తీసుకోవాలి. మొలకలు ఎత్తి ఇంకా నాటేసిన తర్వాత మట్టిలో బంకమన్ను అయితే పెట్టాలి. బంకమన్నులో అయితే నాటితే చాలా బాగా వస్తుంది. బంకమన్నులోనే నాటుకోవాలి ఈ చెట్టుని. నాకు ఇది వేస్ట్గా ఉండింది, ఈ సిమెంట్ తొట్టి అనేది. వాటర్ కోసం మేము కట్టున్నాము. ఇందులో అయితే ఇది ఖాళీగా ఉందనేసి అందులో పెట్టి వాటర్ పెట్టేశాను. పర్వాలేదు, బాగా పెరిగింది. ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అయినాయి నాకైతే. ఈ ఫ్లవర్ వచ్చిన తర్వాత అయితే కొద్దిగా కాంప్లెక్స్ ఒక 10 గింజలు వేసినాను, కాంప్లెక్స్ అనే ఎరువుని. అంతకు మించి అయితే నేనైతే ఏమి సస్యరక్షణలు కానీ ఏమి ఎరువులు వేయడాలు కానీ అలాంటివి ఏం చేయలేదు. చెరువులో బంకమన్ను తెచ్చి నాటేశాను బకెట్లో పోసి. చూడండి ఎంత బాగుందో పువ్వు అయితే. లోపల చూడండి ఎల్లోగా చాలా చాలా బాగుంది పువ్వు. ఆహా, నా ఎన్ని రోజుల కాలం ఇంటి దగ్గర చిన్నప్పటి నుంచి తామర చెట్టు పెంచాలనేది. ఎన్నాళ్ళకి అది నాకు సాధ్యమైంది. మీరు కూడా మీకు కూడా ఉంటాయి ఇలా పెంచుకోవాలనేటువంటిది ఆశ. పెంచుకోండి. చూడండి, ఆ పువ్వుని చూస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఆ పింక్ అనేది అంత బాగా మనిషిని, ఆ కళ్ళని, మన కళ్ళని ఆ పింక్ అంత అట్రాక్ట్ చేస్తూ ఉంది. ఐ ఫీల్ సో హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. నాకు అసలు మొగ్గ రాగానే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో. నేను చాలా రోజులు వెయిట్ చేశాను. కొంతమంది అయితే 2-3 నెలలకి, 4 నెలలకి, 5 నెలలకి, 6 నెలలకి అంత పువ్వులు వస్తాయి అనేసి చెప్తా ఉంటే నేను వింటూ ఉండేదాన్ని. సెర్చ్ చేసినాను నేను. తర్వాత మనం పెంచిన తర్వాత మనకు ఒక క్లారిటీ అనేది వచ్చింది నాకు. నేను ఫిబ్రవరిలో పెట్టాను ఈ చెట్టుని. నాకు ఇప్పుడు సెప్టెంబరు, అంటే 7 మంత్స్ పట్టింది మనకు ఫ్లవర్ రావడానికి. మనం కోసి హాయిగా పూజకి ఉపయోగించుకోవచ్చు. మనం కొనుక్కు రావడం,
నేనైతే ఓసారి కొనుక్కొని తీసుకొచ్చినాను. ఒక ఫ్లవర్ 20 రూపీస్ అని. అది మధ్యలోనే కాడ అనేది పువ్వు అనేది తునిగిపోయింది, కాడ నుంచి వేరే అయిపోయింది. ఇంకా అలాంటి టెన్షన్స్ ఉండవు అన్నమాట. మనం జాగ్రత్తగా పట్టుకొని తెచ్చుకునేటువంటి అవసరం మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఎంచక్కా కోసుకోవచ్చు, అమ్మవారికి పెట్టచ్చు. అందులోనూ దసరాకు ముందు స్టార్ట్ అయింది నాకు. ఆహా, అంతా అమ్మవారి దయ. చూడండి, మీరేం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఈ చెట్లను పెంచాలంటే జస్ట్ నాటేస్తే చాలు, బంకమన్లో వస్తుంది. మొలకెత్తించి ఈ చెట్టు పువ్వులు లక్ష్మీ అమ్మవారికి, ఏ అమ్మవారికైనా కూడా చాలా చాలా మంచిది, ఇష్టమైన ఫ్లవర్స్. అందులో లక్ష్మీ అమ్మవారికి అయితే చాలా ఇష్టమైన పువ్వులు. అమ్మవారు ఈ పువ్వుల్లోనే పుట్టింది ఆ అమ్మ అనేసి. కాబట్టి మనం ఈ చెట్లను పెంచడం వల్ల మనకు సాక్షాత్ అమ్మవారే మన ఇంట్లో కొలువైంది అని మనం భావించవచ్చు. కాబట్టి అందరూ పెంచుకోండి, సుఖంగా జీవించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like, share and subscribe for more videos my channel. Thank you.